శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కన్యారాశి వారికి ఈ వారంలో మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు బుధగురులు యోగిస్తూ ఉన్నారు. అలాగే షష్ఠస్థానమందు రాహు యొక్క అనుకూలత, చంద్రుని యొక్క బలం వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వార్లకి ఉన్నాయి. ప్రత్యేకించి కన్యారాశి వార్లలో వ్యయస్థానమందు రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల స్వస్థాన నాశనం చైవ బంధురోగో ధనక్షయం అన్నది శాస్త్రం. అనగా ఈ రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు పెరగడానికి, లేదా ధన వ్యయం, అది కూడా మీ గురించి కాకుండా బంధువుల కోసమనో, మిత్రుల కోసమనో, లేదా కుటుంబ సభ్యుల కోసమనో కొంత ధనాన్ని ఖర్చు పెట్టడానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీకు వచ్చేటువంటి ఆదాయం మొత్తము కూడా రుణాలు తీర్చడానికే ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అధికమైనటువంటి రుణముల్ని మీరు తీసుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అయితే ఈ వారంలో ప్రత్యేకించి మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. ఎంతసేపు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు, క్షణం తీరిక లేదు, కానీ ఆదాయం లేదు అన్నట్టుగా ఖాళీ ఉండదు. అలానే మీరు చేసినటువంటి శ్రమకి తగ్గటువంటి ఆదాయం అక్కడ కనబడకపోయినప్పటికీ పని చేయవలసినటువంటి పరిస్థితులు. గతంలో ఎవరి దగ్గర ఏదో పని చేస్తామని డబ్బులు తీసుకున్నటువంటి తరుణంలో వారికి ఆ పని చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఖచ్చితంగా. ఎంత తప్పించుకుందామన్నా కొన్ని విషయాల నుండి తప్పించుకోలేకపోతూ ఉంటారు. ఎక్కువ శారీరక శ్రమని పెట్టవలసినటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పవచ్చును. అయితే లాభస్థానమందు బుధగురుల యొక్క స్థితిగతులు ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కొంత సపోర్ట్ దొరుకుతూ ఉంటుంది. ఎంత ఒత్తిడిలో ఉన్నా కొంత ఊరట లభిస్తూనే ఉంటుంది. ఆర్థిక లోటు అనేటువంటిది ఎక్కడా రాదు. ఎంత ఖర్చు ఉన్నా ఖర్చుకు తగ్గ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఎంత డబ్బు కావాల్సి వచ్చినా సకాలంలో మీ చేతిలో డబ్బు ఉంటూ ఉంటుంది. ఇది ఈ రకమైనటువంటి పరిస్థితి కన్యారాశి వారిలో ఎక్కువగా కనబడుతూ ఉన్నది. కొంత ఈ వారంలో మానసిక ప్రశాంతత కోసము, శరీర ఆరోగ్యం కోసమని ఈ రాశి వారు ప్రత్యేకించి శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి తులారాశి.